మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మన ఇండియాలో జరిగిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ బిగ్గెస్ట్ రాబరీ పార్ట్ 1 కేస్ 2. ద సెకండ్ రాబరీ ద గ్రేట్ సోనిపాట్ బ్యాంక్ రాబరీ ఇన్ హర్యానా. ఈ రాబరీ హర్యానాలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2014లో జరిగింది. ఈ బ్యాంక్లో 350 లాకర్స్ ఉండేవి. అందులో సుమారు 80 లాకర్లో ఉన్న గోల్డ్ని, మనీని దొంగలు ఖాళీ చేశారు. ఈ రాబరీలో మొత్తం 4 మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ రాబరీ జరిగిన 3 డేస్లోనే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి కేసుని క్లోజ్ చేశారు. పోలీసుల రికార్డ్ ప్రకారం బ్యాంక్ దగ్గరలో ఉన్న ఓల్డ్ బిల్డింగ్ నుండి బ్యాంక్ వరకు 84 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు అండ్ భూమికి 6 అడుగుల లోతుల్లో స్వరంగం తవ్వారు. స్వరంగం తవ్వినప్పుడు ఫోన్ కేబుల్స్ కానీ పైప్ లైన్స్ కానీ టచ్ అవ్వకుండా వీళ్ళు జాగ్రత్త పడ్డారు. అలా టచ్ అయ్యి ప్రాబ్లం వస్తే అందరికీ అనుమానం వస్తుందని వీళ్ళు జాగ్రత్త పడ్డారు. వాళ్ళు ఈ స్వరంగం తవ్వడానికి సుమారు 40 రోజులు టైం పట్టింది. అండ్ ఈ స్వరంగం ఓన్లీ నైట్ టైమ్స్లో మాత్రమే తవ్వేవారు. ఈ రాబరీలో మాస్టర్ మైండ్ ఎవరైతే ఉన్నారో మహిపాల్ అనే వ్యక్తి తన కారులో సూసైడ్ చేసుకున్నాడు. మిగతా 3 మెంబర్స్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రాబరీలో ఇన్వాల్వ్ అయిన 4 మెంబర్స్లో ఎవరిపై కూడా ఎలాంటి సీరియస్ క్రిమినల్ రికార్డ్ కేసు లేదు. వారి నేమ్స్ మహిపాల్, బాలరాజ్, రాజేష్, సురేందర్. మహిపాల్ ప్రాపర్టీ డీలర్, బాలరాజ్ లోకల్ పర్సన్, సురేందర్ ల్యాబ్ టెక్నీషియన్, రాజేష్ జాబ్లెస్ యూత్. వాళ్ళ దగ్గర నుండి గోల్డ్, మనీ మొత్తం పోలీసులు రికవరీ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే మీకు కావాల్సిన స్టోరీని కామెంట్ చేయండి.